తండ్రి చాలా తెలివైనవాడు. పెద్దోడి దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం బాగాలేదురా కాస్త డబ్బులు ఇవ్వరా అంటే, పెళ్ళం కోపంగా వెళ్ళిపోయిందని చెప్పేసి నీ వల్ల నా పెళ్ళానికి కోపం వచ్చింది, ఇంకెప్పుడు నీ మోకం చూపించపో అని బయటికి గెంటేశాడు. రెండో వాడి దగ్గరికి వచ్చి నాకు మోకాలు నొప్పులు వచ్చినాయిరా కాస్త ట్రీట్మెంట్ చేయించరా డబ్బులు కావాలి అంటే, నాకు ఉన్న ఖర్చులకే నా డబ్బులు సరిపోవట్లేదు, నీ ట్రీట్మెంట్ నేనేం చేస్తాను పో బయటకని గెంటేశాడు. కూతురు దగ్గరకు వచ్చి అమ్మా నాకు ఆరోగ్యం బాగాలేదు తల్లి అని చెప్పంటే, నాన్న ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏమిటి? ఏం లేదమ్మా, ఈ ట్రీట్మెంట్కి కాస్త డబ్బులు కావాల్సి వస్తుంది, ఏదైనా సహాయం చేస్తావా? పెద్దోడు తగిలాను, వాడు కాదన్నాడు, రెండోడేమో కాలదన్నాడు, నువ్వన్నా సహాయం చేస్తావా? నాన్న నీకు కాకపోతే ఇంకెవరికి సహాయం చేస్తాను. గబ్బగబ్బా వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి తన ముందు పెట్టి, ట్రీట్మెంట్ కోసం ఈ డబ్బులు వాడుకోనన్నా, ఇంకేదైనా కావాలంటే చెప్పు నాన్న నేను సర్దు పెడతాను అని అంటే సంచి మొత్తం తీసి ముందు పెట్టాడు. అమ్మా నాకు నిజంగా ఆరోగ్యం బాగోక కాదమ్మా, బుద్ధి ఏమిటో తెలుసుకుందామని చెప్పి పెద్దోడి దగ్గరికి వెళ్తే గెంటాడు, రెండోడి దగ్గరికి వెళ్తే గెంటాడు. నువ్వేమో ప్రేమతో అంగీకరించి ఆ ట్రీట్మెంట్ డబ్బులు ఇచ్చావు. మా బ్యాంక్లో చాలా బ్యాలెన్స్ మిగిలిపోయిందమ్మా, ఎప్పుడేమైపోతుందో నాకు తెలియదు కాబట్టి ఈ సంచి నిండా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు తీసుకొచ్చానమ్మా. నన్ను నువ్వు అంగీకరించావు కాబట్టి కార్డు కూడా ఉందమ్మా, ఎంత కావాలో అంత డ్రా చేసుకో. ఆయన దగ్గర లేక అడగడల్లా మన బుద్ధి ఏమిటో తెలుసుకోవడానికే ఆయన అడుగుతున్నాడు. ఆయన దగ్గర ఉన్నది మనకి ఇవ్వాలంటే మన బుద్ధి ఆయనకి తెలియాలి. కృతజ్ఞత ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన దాచిపెట్టిందంతా మనకిస్తాడు.